ఇవాళ మా లిటిల్ ప్రిన్స్ కి అన్నప్రాసన చేస్తున్నాము. అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మేము 6th month లో చేయలేకపోయాం అనమాట బాబు అన్నప్రాసన. ఈ ప్లేస్ లో డెకరేషన్ చేస్తున్నారనమాట. ఎల్లో అండ్ వైట్ షేడ్స్ లో నేను డెకరేషన్ చేయమని చెప్పాను ఫ్లవర్స్ తో. సో ఇవి వచ్చేసి వాళ్ళ డ్రెస్సెస్ అనమాట. ఇవాళ మీ అందరి కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో కూడా చూపించబోతున్నాను. You like chocolate, kid? You don't know there is thread. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు thumbnail చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. సో ఇవాళ మా లిటిల్ ప్రిన్స్ కి అన్నప్రాసన చేస్తున్నాము. సో ఇవాళంతా మా ఇంట్లో చాలా హడావిడిగా ఉండబోతుంది. అండ్ మా ఇంట్లో ఇదే ప్రస్తుతానికి లాస్ట్ అన్నప్రాసన వ్లాగ్. బికాజ్ ఇంకా నెక్స్ట్ నేను ఇంకెవరిని ప్లాన్ చేయట్లేదు. సో చాలా మంది అంటున్నారు 3వది ముచ్చటగా గర్ల్ బేబీ వస్తుంది, ప్లాన్ చేయండి అది అని. ఇంకొద్దండి, చాలండి, నాకు 2 చాలు. వీళ్ళిద్దరూ చక్కగా పెరిగి మంచిగా ఉంటే మనకి ఇంకా అంతకన్నా ఏం కావాలి. సో ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అవుతుంది. నాకు డెకరేటర్స్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ కమ్యూనిటీ హాల్లో డెకరేషన్ చేయడానికి. సో పదండి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు అసలు ఎలా చేస్తున్నారు, ఎలా స్టార్ట్ చేస్తున్నారు అనేది కూడా చూసి ఇంటికి వచ్చేద్దాం. చాలా ఇప్పుడు నేను కమ్యూనిటీ హాల్కి వెళ్తున్నాను. కమ్యూనిటీ హాల్లో డెకరేషన్ చేస్తున్నారు. యాక్చువల్గా 6th month లోనే చేయాలి అన్నప్రాసన అనేది. కానీ 6th month లో కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మేము 6th month లో చేయలేకపోయాం అనమాట బాబు అన్నప్రాసన. కానీ ఆ రోజు ఏం చేశానంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే బాబుకి పాయసం పెట్టించేసి నార్మల్గా ఏం పట్టుకుంటాడు ఏంటి అని సరదాగా నేను ఆ రోజు ఇంట్లో నేను ఒక్కదాన్నే చేశాను. సో చూసేయండి ఆ క్లిప్స్ కూడా. Da 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 da. అన్న కూడా స్టెథోస్కోపే పట్టుకున్నాడు రా ఫస్ట్. ఓకే, ఫస్ట్ స్టెథోస్కోప్. నెక్స్ట్ గుడ్ జాబ్. ఓకే, డబ్బులు. ఓకే. అండ్ ఆ రోజు సింపుల్గా నేను ఒక్కదాన్నే చేశాను కాబట్టి మరి అందరూ కూడా తెలియాలి కాబట్టి నేను ఇవాళ కొంచెం మళ్ళీ మా క్లోజ్ ఫ్యామిలీని కూడా పిలుచుకుని ఇవాళ మళ్ళీ నేను అన్నప్రాసన చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో అందుకని చెప్పేసి వాళ్ళు డెకరేషన్ అదంతా కూడా చేపిస్తున్నాము. సో ఇప్పుడు డెకరేషన్ దగ్గరికి వెళ్తున్నాము, పదండి చూసేద్దాం. ఇది మా కమ్యూనిటీ హాల్. ఈ కమ్యూనిటీ హాల్లో నేను డెకరేషన్ చేపిస్తున్నాను. ఇదిగో డెకరేటర్స్ కూడా వచ్చేసారు. ఈ ప్లేస్లో డెకరేషన్ చేస్తున్నారనమాట. ఎల్లో అండ్ వైట్ షేడ్స్లో నేను డెకరేషన్ చేయమని చెప్పాను ఫ్లవర్స్తో. సో అదే చేస్తున్నారు. అండ్ బయటికి రాగానే కమ్యూనిటీ హాల్ పక్కనే మా హ్యాపీ గాడి క్రచ్ ఉంది, ప్లే స్కూల్. మీరు చూశారు చాలాసార్లు. సో పదండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. హ్యాపీ రిచి కూడా ఇద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. ఫుల్ మంచి నిద్ర వేస్తున్నారు ఇద్దరు కూడా. పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి అవసరమైనవి ఏంటి, నేను రెడీ అవడానికి కావాల్సినవి ఏంటి అవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇంకా ఇద్దరు పిల్లలు కూడా నిద్ర లెగలేదు, మంచిగా నిద్రపోతున్నారు చక్కగా. అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కూడా తీసి పెట్టాను. సో ఇవి వచ్చేసి వాళ్ళ డ్రెస్సెస్ అనమాట. ఇవాళ మా చిన్నోడి స్పెషల్ డ్రెస్. కాకపోతే మరి మా చిన్నోడికి కూడా ఈక్వల్గా మా పెద్దోడికి కూడా తీసేసుకున్నాను. సో ఇద్దరికి సేమ్ ట్విన్నింగ్ డ్రెస్సెస్. కిచెన్లో మా మమ్మీ హడావిడి చూశారు కదా. సో పరవన్నానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసేస్తుంది. పరవన్నం పెట్టింది, సగ్గుబియ్యం, అలాగే గారెల్లోకి టొమాటో పచ్చడి ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట.
సో అలా కిచెన్లో ప్రిపరేషన్స్ జరుగుతుండగానే ఇటు సైడ్ శనగలు కూడా నానపెట్టేసాము. శనగలు నానపెట్టిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసాం. రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ ముందు రోజు రాత్రే నేను మమ్మీ కూడా ప్యాక్ చేసాం అనమాట. ఇద్దరం కలిసి ప్యాక్ చేసాము. సో అవన్నీ కూడా రెడీగా అలా పక్కన పెట్టేసుకున్నాము. గుడ్ మార్నింగ్. బంగారు కూడా నిద్ర లేచాడు బాబు. హాయ్ బాయ్. గోవింద. అయ్యో 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 అయ్యో. మా ఫంక్షన్ బాబు అయితే లేచాడు. ఇంకా మా పెద్ద బాబు లేగలేదు, మంచి నిద్రలో ఉన్నాడు. సో వాడికి ఇంకొంతసేపు అలా నిద్రపోతేనే మా పనులు ప్రశాంతంగా జరుగుతాయి. సో ఈలోపు మన పనులు కొన్నన్నది చేసుకుని అప్పుడు వాడిని నిద్ర లేపుదాము. హ్యాపీ. తమ్ము కిషి పెట్టు. గుడ్ మార్నింగ్ చెప్పు తమ్ముకి. అదిగో చూడు, తమ్ము ఈస్ కాలింగ్ యూ. తమ్ము నేను పిలుస్తున్నాడు చూడు. అది సో ఈవెంట్ టైం దగ్గర పడింది. నేనైతే హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేస్తే మేము ఇంకా ఈవెంట్లో కలుస్తాము. సో ఈలోపు మీరు వెళ్ళి మా ఈవెంట్ డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూసేస్తూ ఉండండి. మేము వచ్చేసి అక్కడ కలుస్తాము. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. సదా యః పురుషः సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. జ్యేష్ఠకుమారస్య ప్రేమన్ హరివంశ్ హరివంశ్ నామధేయస్య సహ కుటుంబస్య స్వాతి నక్షత్రే తులా రాశో జాతస్య పేరు మనై రివాంశ్ నామధేయస్య గంధద్వారాంధరాధృశానిత్యపుష్టాంకరేషణీ ఈశ్వరేకం సర్వభూతానాం తామేవ క్వే శ్రియం.
వస్తావా? వాటి దగ్గరికి వెళ్తాడు అవి తెస్తే. అది అలా చూపిస్తూ నీకేం లాస్ట్ టైం వాడికి PS4 పెట్టాము, ఈసారి రిమోట్ ఫోన్ లేదు సో పూజ అయిపోగానే రిచిబాబు నిద్రపోయాడనమాట. సో వాడు నిద్రపోతున్నాడు కాబట్టి వాడిని డిస్టర్బ్ చేయటం మాకు ఇష్టం లేక వాడిని పడుకోబెట్టేసి స్ట్రాలర్లో ఒక పక్కన. సో మేమంతా ఫోటోషూట్లు దిగుతూ ఉన్నాము. సో చెరీ హ్యాపీ ఫోటోషూట్ దిగారు, తర్వాత చెరీ నేను కొన్ని ఫోటోషూట్స్ దిగాము. అండ్ అందరూ అక్కడికి వచ్చి అన్నప్రాసన మీ బాబు లేకపోతే మీ పెళ్లి ఫోటోషూట్ అని జరుగుతుందా అని కామెడీలు చేశారు. సో ఆ రేంజ్లో ఫోటోషూట్స్ దిగామన్నమాట. అండ్ ఈలోపు మన సిద్ధు గారు వచ్చేసారు. మీ అందరికీ తెలుసు కదా, సిద్ధుష్ణులో సిద్ధు అనమాట మా తమ్ముడు. సో తను వచ్చేసారనమాట. ఇంకా తను ఏడిపిస్తున్నాను నేను, లైక్ తను రీసెంట్ సీరియల్ కూడా చేస్తున్నాడు కదా, సో అందులో ఏ క్యారెక్టర్ వచ్చారు సో ఢిల్లీ వచ్చాడా మనోజ్ బాబు వచ్చాడా ఏంటి అని చెప్పేసి అట్లా ఏడిపించడం మొదలు పెట్టాను. సో అట్లా అది కూడా అయిపోయింది. అండ్ దెన్ ఈలోపు మహి ఓ పక్కన అన్నప్రాసన టచ్ చేయడానికి ఐటమ్స్ మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా సర్దేస్తూ ఉందనమాట. మహి చక్కగా కూర్చుని అన్నీ తనే చేసింది. సో మేము అంతా ఏడ్పించుకుని అంతా చేసిన తర్వాత ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత కూడా మా రిచ్చిబాబు ఇంకా లెగలేదు. సో ఈలోపు మేము ఆలోచించింది ఏంటి అంటే, ఎలాగో లెగలేదు కాబట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు, అందరం ఈలోపు లంచ్ కూడా చేసేద్దాము. సో లంచ్ చేసేస్తే ఈలోపు వాడు కూడా తీసుకోవాల్సిన రెస్ట్ తీసుకుని లేస్తాడు, వాడు ఫ్రెష్గా ఉంటాడు. అండ్ అందరూ కూడా లంచ్ చేసేస్తారు కాబట్టి అందరూ కూడా రిలాక్స్డ్గా కలిసి వాడు ఏం టచ్ చేస్తున్నాడు ఏంటి అనేది కూడా చూసేయచ్చు అన్న థాట్లో మేము లంచ్ కూడా చేసేసామన్నమాట. సిద్ధిష్ణులో సిద్ధి వచ్చాడు, విష్ణు రాలేదు. మహిశివంలో మహి వచ్చింది, శివన్ రాలేదు. నీలి మేఘంలో నీలి మేఘం ఇద్దరు రాలేదు. అంటే అనిరుద్ధిది కొంచెం పెళ్లి పనులు వాటిలో ఉండడం వల్ల బిజీగా ఉండి రాలేదు. సో మళ్ళీ మీరు అందరూ ఎందుకు రాలేదని అడుగుతారు కాబట్టి సో ఒకసారి మీకు ఇంటిమేట్ చేస్తాం అనమాట. సో లేకపోతే వాళ్ళు కూడా అటెండ్ అయ్యేవాళ్ళు. కరెక్ట్గా లంచ్ అవ్వగానే అదే టైంకి మా రిచిబాబు కూడా లేచాడు. సో అన్నప్రాసన మెయిన్ పార్ట్ ఏదైతే ఐటమ్స్ని టచ్ చేసేది ఉందో అది కూడా మేము రెడీ చేసేసాము. కాకపోతే వాడికి రిమోట్ ఫోన్లు అంటే చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాడు కాబట్టి వాడికి ముందుకి పాకాలని చెప్పి నేనేం చేశాను, అక్కడ ఫస్ట్ రిమోట్ పెట్టాను. రిమోట్ చూస్తాను తొందరగా ముందుకు పాక్కుంటూ వస్తాడు అని. సో అలా స్టార్ట్ చేసామన్నమాట మా పాకుడు సెషన్ని. సో చూసేయండి. చూడు అంత దగ్గరలో ఉంటాడా, ఏం పట్టుకోకుండా. హలో ఆ రోజు రిమోట్ ఇద్దరు స్టెథోస్కోప్ ఎదురుగా ఉన్న స్టెథోస్కోప్ కాదు, ఇట్లా ఉన్నది చెయ్యి ఇలా తిప్పి పట్టుకున్నాడు, ఈ చేత్తో కాదు. ఏంటి నీకు పెన్ను పట్టుకోవాలి అంతే కదా, ఆ చేతిలో పెట్టినా చెరి వదిలేసి పడట్లే ముందుకి. అదిగో నెక్స్ట్ ఇగో ల్యాప్టాప్ పట్టుకోరా, ఉంచేసుకోవచ్చు. ల్యాప్టాప్ పట్టుకో, మనం ఉంచేసుకోవచ్చు అంట. అబ్బో వాడిని చూడండి ఒకసారి. ల్యాప్టాప్ మాకు వచ్చిందమ్మా.
ఇదిగో ఒరే ఆకులు ఎందుకురా నీకు ఇంగో మోగ్లీ అయితే నేను అన్నా ఫస్ట్ ఎందుకో స్టెటస్ పట్టుకుంటాడేమో అయ్యో పట్టుకున్నట్టు అవును పాకలేదు యాక్చువల్లీ అక్కడ కుదరలా లేదు 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 ఈ అన్నగాడు ఉన్నాడు రిచీ ఫ్యామిలీలో అందరికంటే యంగెస్ట్ సన్ అనమాట. సో ఎల్డర్ ఇది అందరికంటే గ్రూప్లో అందరికంటే పెద్దది హరిని, అందరికంటే చిన్నోడు వీడు. తీసుకెళ్ళిపోదామా వీడిని? మను రిచిని తీసుకెళ్తున్నాం, మేము తీసుకెళ్తున్నాం వీడిని. ఇదిగో వీడు ఇక్కడ ఉన్నాడు. బాయ్ చెప్పేసాడు. బాయ్ బాయ్ అమ్మా, అమ్మ నాన్న బాయ్. సరే అదే మాట మీద ఈ శివన్ గారు మా కోసం మీరు ఇంత టైం తీసుకుని వచ్చారు. అమ్మని తిట్టు. వెళ్ళిపో. బాయ్. హ్యాపీ బాయ్. హ్యాపీ బాయ్. బాయ్. నేను ఉంటా అక్కడ, ఓకేనా నీకు? వెంటనే వచ్చేస్తాడు. వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఏడుస్తున్నాడు. వాళ్ళతో వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోతావా ఏంటి? ఎవరితో ఏంటి? ఎవరి వెనకాల వాళ్ళతో పాటు వెళ్ళిపోతావా నువ్వు? సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మీరేం చేయాలో మీకు తెలుసు కదా. అండ్ మీకు తెలిసింది మీరు చేసే ముందు మీ అందరి కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో కూడా చూపించబోతున్నాను. యాక్చువల్గా Jan 1st నేను ఏదైతే బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేశానో అది హ్యాపీ కొంచెం ఫ్లాప్ చేశాడు. చెప్పాను మీకు ఆల్రెడీ. వాడు చేర్చి మొత్తం అసలు అనుకున్నట్టు జరగలేదు. సో అందుకని చెప్పేసి మా ఓడి కోసం నేను పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాను. అందరూ ప్రీ బర్త్డే చేస్తారు. సో నేను స్పెషల్గా కొంచెం పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాను. అంత గ్రాండ్గా ఏం కాదు. ఇంట్లో సింపుల్గా నేను చెరీ నా ఇద్దరు పిల్లలతోనే డైనో థీమ్లోనే నేను ఒక చిన్న పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేశాను. దాంట్లో మాత్రం వాడు చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు. సో ఆ వీడియోని కూడా మీరు చూసేయండి. మీకోసం చిన్న క్లిప్ని యాడ్ చేశాను. You like chocolate cake? You don't know there is thread. చూసారు కదా. సో ఎంత బాగా కేక్ కట్ చేసి వాడు కూడా కేక్ 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 అని ఈసారి ఫస్ట్ టైం ఎగబడి మరీ తిన్నాడు. కేక్ ఇష్టంగా తిన్నాడు. అని వాడంతటి వాడే కట్ చేశాడు. సో నాకు తెలిసింది ఏంటంటే వాడికి ఆ రోజు ఆ స్నో కానీ అందరూ అరవటాలు క్లాప్స్ కొట్టడాలు ఇవన్నీ చూసి వాడు భయపడిపోయి వాడు ఏం చేయాలో అర్థం కాక అలా ఫ్లాప్ చేశాడు. బట్ ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చేయాల్సింది చేసేయండి. సో మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. గుడ్ నైట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.
నా డే వ్లాగ్ విత్ మై 2 లిటిల్ ముచ్కిన్స్ అనమాట. సో నా డే అంతా కూడా వీళ్ళిద్దరితో ఎలా అవుతుంది ఏంటి నేను ఏం చేస్తాను అని కూడా నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. నేను వీడు ఇప్పుడే లేచాము బికాస్ మాకు రాత్రంతా కూడా కొంచెం జాగారం చేసాం మేము లైట్గా. సో అందుకని చెప్పేసి పొద్దున్న లేట్ అయిపోయింది మేమిద్దరం లెగటము.